వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ అవగాహన సదస్సు నిర్వహణ. జడ్చర్ల మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పోలమని నర్సింహులు ముఖ్య అతిథులుగా హాజరై ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యత, ఓటర్ వివరాలు సక్రమ నమోదు, ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం, పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన బాధ్యతలపై వివరంగా ప్రసంగించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటర్ పాత్ర ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ వివరాలను సక్రమంగా నమోదు అయ్యేలా పార్టీ కార్యకర్తలే ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని వారు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి బూత్ స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ఎడ్ల అమర్నాథ్ గౌడ్, రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, బూత్ లెవెల్ లీడర్లు, పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మంచి అవకాశం, ఇక్కడ తప్పున్నా తప్పు సరిదిద్దుకునే అవకాశం, కొత్త ఓటర్లు నమోదు చేసుకునే అవకాశం. మనకు 1, 2, 3 ఓట్లు కూడా ఇంతకుముందు జడ్చర్లలో ఒక ఓటు, ఊళ్ళో ఒక ఓటు, హైదరాబాద్లో ఒక ఓటు సందర్భాలను చూసాం. ఒక వ్యక్తికి ఒక ఓటు అనే నిదానంతో చేయడం జరిగింది. ఒక వ్యక్తి ఒకటే ఓటు వినియోగించుకోవాలి. మనం ఎట్లా ఓటు వేసుకుంటాం, పక్క వాళ్ళని కూడా గమనించాలి. మనం 2 ఓట్లు వినియోగించుకున్నట్టయితే 2 కూడా పోయే అవకాశం ఉంటుంది, కేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం గమనించాలి. ఈ సిస్టమ్ చాలా మంచిది. ఇంతకుముందు లక్షల ఓట్లు ఉండేది, తగ్గుతూ ఉంటాయి. టౌన్లో 40-50 వేల ఓట్లు ఉంటే దాదాపు 20% తగ్గే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఎక్కువ ముస్లిమ్స్ ప్రతి గడిలో ఉంటున్నారు. అధ్యక్షుడు రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి గారికి, జిల్లా కృష్ణ గారికి, ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క టౌన్లో ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తల నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనకు మిగతా స్థాయిలో ఇచ్చిన ప్రక్రియ అంతా మన యొక్క పార్లమెంట్ పరిధిలో జడ్చర్ల అనేది మనం ఒక సపరేట్గా చూడాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎస్ఆర్ దాంట్లో జనరల్గా ఊళ్ళోనే ఎస్ఆర్ అనేది నీట్గా జరుగుతుంది. ప్రతిదీ కూడా వాళ్ళకు అవగాహన చేయగలరు. మన కార్యకర్తలకు అవగాహనతో నీట్గా ప్రక్రియ కొనసాగుతుంది. ఈ అర్బన్కి వచ్చేసారు మా ఉన్నారు ముఖ్యంగా తెలిసారు. కూడా నిన్న పోయినా కూడా ఆడవాళ్ళు సిమ్లాస్ తక్కువ కాబట్టి నీట్గా జరుగుతుంది. ఇంకా జడ్చర్లో మా ఉన్నారు ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికీ చాలా ప్రాబ్లం అవుతుంది. జడ్చర్లో కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అయినా ఇప్పటికీ మన ఎంత పాత్ర ఇప్పటికీ ఐడియా లేదు. కానీ మొత్తంలో 50% దాకా ఇప్పటికీ టౌన్లో ఈ ఎన్రోల్మెంట్ ఫామ్స్ సబ్మిట్ అయ్యాయి. ఇంకా మిగతా 50% కూడా సబ్మిట్ అవుతాయి. కాబట్టి మనం చేయాల్సిన పాత్ర దీనికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన పాత్ర లేదు. ఈ ఎన్రోల్మెంట్ మనం తీసుకోవాల్సినటువంటి చర్య లేదు. ఇది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా ఈ సంవత్సరం మాత్రంలో కాంగ్రెస్ ఎలక్షన్ రావచ్చు. ఈ యొక్క మున్సిపాలిటీ ఈ ఎస్ఐఆర్ దాంట్లో మనం కీలకంగా వ్యవహరించాలి. మిగతా మండలాలు, మిగతా కాన్సెప్ట్స్ వేరే. ఒకటి ఎస్ఐఆర్ దాంట్లో ఖచ్చితంగా మన వాళ్ళ ఓట్లు ఉన్నాయా చెక్ చేసుకోవడం ఒకటి, కొత్త ఓట్లు ఎన్రోల్మెంట్ కూడా ఈ రెండు ఖచ్చితంగా ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే విచారణ ఉండాలి, ఇంకొకరు నాయకుడుగా ఉండాలి. ఆ వార్డులో ఉన్నటువంటి వీళ్ళు ఎక్కువ వీళ్ళంతా కలిసికట్టుగా అక్కడ పెరుగుతూనే ఒక ప్రక్రియ ప్రారంభం. మనం ఏదో ఎవరెవరు చేస్తారంటే చేస్తారు, ఎవరెవరు చేస్తారంటే చేయకుండా మాత్రం ఆపదు. గవర్నమెంటే చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ చేస్తాడు, ఎంఆర్ఓ చేస్తాడు, ఇదంతా కూడా ఇక్కడ చేసుకోవడం అవుతుంది. కానీ మనకేముండదు. వాళ్ళందరూ చేసిన తర్వాత బీజేపీ చేసినట్టే తెలియదు. కానీ మనం ఏం చేయాలి? ఎక్కడైతే ఈ యొక్క అవకాశం ఏంటి మనం ఇక్కడ చేసుకోవడానికి ఎస్ఐఆర్ ప్రక్రియ ఒక అవకాశం. కాబట్టి ప్రతి వార్డులో మనం రేపటి కాంటాక్ట్ చేసుకోవడం, ఆశాభావం ఉంటాం, రిజర్వేషన్ ఏదైనా డబ్బులు వాళ్ళకి విస్తారం తెలియదు. కాబట్టి వాళ్ళంతా కూడా ఆ యొక్క వార్డులో ఖచ్చితంగా 100% పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే రేపటి నాడు ఖచ్చితంగా
మున్సిపాలిటీ గెలవాలని చెప్పి ఎంపీ గారు ఇప్పటికీ చాలా సమయం చెప్పడం లేదు. మున్సిపాలిటీ ఎలక్షన్ అన్నప్పుడు మిగతా ఇక్కడ ఎలక్షన్స్ ఉండవు. ఓన్లీ జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట మాత్రమే మన యొక్క ఉమ్మడి జిల్లాలో ఎలక్షన్. కాబట్టి బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. మిగతా ఏరియాల నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చి కూర్చొని ఖచ్చితంగా బీజేపీకి గెలిపించాలని చెప్పి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో మనం ఎస్ఐఆర్ చేయలేమని చెప్పి కూడా వచ్చిందండి. టోటల్ తెలియదు. మనం చూసినాం కదా, మన 13 ఉప ఎన్నికలు ఎంతమంది ఇల్లు గల్లీ గెలిపి ఈడ కూడా అదే జరుగుతుంది. కాబట్టి మనం ఆశ్రమాసం ఏం లేదు పార్టీ. కాబట్టి మనం ఇప్పుడు ఆలోచించాలి. ఖచ్చితంగా మనం సీనియర్స్ కానీ మనం కొత్త వచ్చిన కార్యకర్త కానీ ఆ వార్డులో కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఎస్ఆర్లో పరిస్థితి కావాలి. వేడకర్ మాట్లాడుతున్నారు. ఈరోజు పాలమూరు అసెంబ్లీకి సంబంధించినటువంటి జూమ్ మీటింగ్ జరుగుతుంది. రేపు జడ్జలకు సంబంధించిన జూమ్ మీటింగ్ పెట్టమన్నారు. ఈ జూమ్లో ఉండాల్సిందంటే ప్రతి వార్డు నుంచి కూడా 2-3 మన సీనియర్ నాయకులు ఆ జూమ్లో ఉండాలి. మన సొంత సిద్ధరామ గారు ఉన్నారు. ఎందుకంటే ఒక వార్డు ఉంటుంది, నాకంటే ఒక వార్డు. ఆ వార్డులో ఎంతవరకు జరిగింది, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇప్పటిదాకా ఎన్ని ఫార్మ్స్ సబ్మిట్ అయినాయి, ఎన్ని రిటర్న్స్ సబ్మిట్ అయినాయి. ఈ BLOలు ఇచ్చినటువంటి ఫార్మ్స్ తిరిగి ఇస్తుంటారు కదా, ఇల్లు కూడా ఇస్తున్నాం. లేదంటే ఫోన్ చేసి పిలిపించుకొని ఇస్తున్నారు. అది జరుగుతుంది, ఆ ప్రక్రియ జరుగుతుంది. కానీ పోనటువంటి ఫార్మ్స్ అన్నీ ఎందుకు పోతలేవు? ఉంటాయి ఒక 1000 ఫార్మ్స్లలో ఒక 600, 400 ఆయన BLO దగ్గర ఉన్నాయి. ఎందుకు అవి పోలేదు? ఇది మనం చూడాలి. అంటే ఎవరు వాళ్ళు లేరా, లేకపోతే తీసుకోవడం లేదా, లేకపోతే వాళ్ళ ఓకే లేదా, లేకపోతే వాళ్ళ టైం లేదా, ఎందుకు తీసుకోవడం? లేకపోతే వీళ్ళు నెగ్లిజెన్స్ వల్ల ఇక్కడ పెట్టుకున్నారు. ఇంతకుముందు ఎవరు అన్నట్టు ముస్లిం BLO ఉన్నాడు, వాడు కూడా కొంచెం ఆలోచన చేస్తాడే ఉంటే ఉన్నాయి హిందువుల ఫార్మ్స్ అంటే ఇవి కూడా జరుగుతాయి, జరగదని. కాబట్టి మనం అలర్ట్ ఉండాలి. ముఖ్యంగా ఇదే పని మనం అక్కడ ఉన్నటువంటి BLOల దగ్గర మొత్తం ఫార్మ్స్ ఎన్ని ఇచ్చినాయి, ఎన్ని తిరిగి ఇచ్చిండ్రు, ఎన్ని సబ్మిట్ అయిన కార్యక్రమాలకు ఓటర్లకు ఎన్ని రిటర్న్ సబ్మిట్ అయ్యాయి, మిగతా ఎన్ని ఎందుకు కాదు. ఇదే కాన్సన్ట్రేషన్ మనం చేయాలి. ఈ వారం రోజుల పని. మిగతా జిల్లాల్లో కూడా ఒకటి అనుకున్నది ఏంటంటే 16 తారీఖు వరకు, ఈరోజు నిన్న నుంచి 16 తారీఖు వరకు BLOల దగ్గర ఉన్న ఫార్మ్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. అంటే వాళ్ళ దగ్గర ఒక 400 ఫార్మ్స్ మిగిలినాయి, ఒక్కొక్క బూత్లో 400 ఫార్మ్స్ మిగిలినాయి. అవి ఎందుకు పోలేదు, ఎవరికి పోవాలి? వాళ్ళకి ఫోన్లు చేయడమా, లేకపోతే BLO నెంబర్ పెట్టుకుని వాళ్ళు ఇంట్లో చేయడమా, లేకుంటే వాళ్ళు బయట ఉంటే పిలిపియడమా? ఇది 16 వరకు మనం ఒకటి అంటే ఏదన్నా కూడా జనరల్గా ఎక్కువ టార్గెట్ పెట్టుకుని చేస్తాం. కాబట్టి 16 వరకు ఇది ఒకటి మనం 16 నుంచి 21 వరకు రిటర్న్ సబ్మిట్ అంటే ఇచ్చినటువంటి ఫార్మ్స్ మొత్తం సబ్మిట్ అయినాయి. BLOలో సబ్మిట్ అయ్యి వాళ్ళు దాన్ని స్కానింగ్ చేస్తున్నారు. ఇది చూడండి. మిగతా 2 రోజులు ఇన్ కేసు ఏదైనా కాలేదు, అన్ని సబ్మిట్ కాలేదు, ఇంకో 50 కాలేదు, రావు కూడా. ఎందుకంటే రేపు దొరకరు. BLOలకు ఏముంటుందంటే మన గేమ్ దొరకదు. మనం పార్టీ పరంగా ఏంటంటే రేపు నాటికి గెలవాలి కాబట్టి ఈ ఓటు మనకి ఇంప్రూవ్ కావాలి. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో GMR ఫౌండేషన్ చైర్మన్ గుర్రం ముచిందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందుండే గుర్రం ముచిందర్ నిరుపేదలకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా నిలుస్తూ అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందజేస్తూ ప్రజల అభిమానాన్ని పొందుతున్నారని పలువురు నాయకులు కొనియాడారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని గుర్రం ముచిందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో బోరంచ గ్రామంలో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారిని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే చెంటి క్రాంతి కిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, పట్టం చెరువు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా నాయకులు, నర్సింలు, SIR యువ సైన్యం సభ్యులు,
పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. నారాయణఖేడ్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఓటర్ ఎస్ఐఆర్ ఫామ్ ని తప్పనిసరిగా తీసుకొని పూర్తి చేసి సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించాలని సూచించారు. ఓటు అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకొని ఎన్నికల్లో వినియోగించుకోవాలన్నారు. ఓటర్ జాబితా సక్రమంగా ఉండేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని, ఒక్క వ్యక్తికి ఒకే చోటు మాత్రమే ఓటు హక్కు ఉండాలని, అందుకు ప్రతి ఓటర్ ఫామ్ ని నింపి సమర్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అలాగే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో తీసుకురావాలి. మీ టీవీ అనేది అందరికి టీవీ లాగా ఉండాలని జడ్చర్లలో జాతీయ నుల్లి పురుగుల నిర్మూలన దినోత్సవం విజయవంతం. 20,207 మంది పట్టణ మరియు 13,873 మంది గ్రామీణ పిల్లలకు ఆల్బెండజోల్ పంపిణీ చేశారు. జాతీయ నుల్లి పురుగుల నిర్మూలన దినోత్సవ సందర్భంగా జడ్చర్ల పరిధిలోని 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలు, యువతకు మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నుల్లి పురుగుల వల్ల వచ్చే రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల, మందగమనం వంటి సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద, ఆరోగ్య కేంద్రాల వద్ద విస్తృతంగా మాత్రలు అందజేస్తున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 22,900 మంది లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 20,207 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అదేవిధంగా జడ్చర్ల రూరల్ పరిధిలో 14,489 మందికి లక్ష్యానికి గాను 13,873 మందికి మాత్రలు అందజేశారు. ఇంకా మిగిలిన అర్హులైన పిల్లలకు జూలై 20వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 100% లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ మనుప్రియ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం, పోషకాహార స్థితి మెరుగుపడేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలు సహకరించాలని, అర్హులైన ప్రతి చిన్నారికి ఆల్బెండజోల్ మాత్ర అందేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు TUWBJ ఐజేయు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బండారు యాదగిరి బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సోమవారం సాయంత్రం శాల్వతో సత్కరించారు. సంగారెడ్డిలోని చింత ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం హరీష్ రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా TUWBJ ఐజేయు నూతన కార్యవర్గ ఎన్నిక గురించి, జిల్లా మహాసభ కార్యక్రమం గురించి నాయకులు హరీష్ రావుకు తెలిపారు. దీంతో వెంటనే అక్కడే ఉన్న జిల్లా అధ్యక్షులు బండారు యాదగిరికి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. శాల్వ కప్పి అభినందనలు తెలియజేశారు. రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు భుజం తట్టారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కూడా శాల్వ కప్పి బండారు యాదగిరిని సన్మానించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చెంటి క్రాంతి కిరణ్, DCMS మాజీ చైర్మన్ శివకుమార్, TNGO రాష్ట్ర మాజీ నేత రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, సాయినాథ్, గోవర్ధన్ నాయక్, శ్రీనివాస్, షేక్ షాబేర్, శ్రీధర్ రెడ్డి గౌడ్, మల్లా గౌడ్ తదితరులు TUWBJ అధ్యక్షులు బండారు యాదగిరికి శుభాకాంక్షలు తెలియజేశారు. కోల్సారం మండలం రంగంపేట గ్రామంలో శంకర్ దాదా MBBS అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, సదరు వైద్యునిపై చర్యలు తీసుకోవాలని కోల్సారం మండలం పైతర గ్రామస్తులు మెదక్ జిల్లా వైద్య అధికారికి ఫిర్యాదు చేశారు. కోల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన కూసంగి దుర్గయ్య కూతురు గాయత్రికి జ్వరం రావడంతో రంగంపేటలోని మీనా ప్రథమ చికిత్స కేంద్రంలో డాక్టర్ రాజు వైద్యం చేశారు. వైద్యం వికటించడంతో గాయత్రిని హైదరాబాద్ పట్టణంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దీంతో గ్రామస్తులు స్థానిక సర్పంచ్ రవితేజ రెడ్డితో కలిసి వైద్యులు రాజుపై DMHOకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇదే ఆసుపత్రిలో పలువురు వైద్యం వికటించి ప్రాణాలు గాల్లో కలిశాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.